భర్తకు చిన్న దెబ్బ తగిలితేనే కంగారు పడిపోతారు చాలామంది భార్యలు. భర్త చనిపోయి 3 రోజులు దాటినా కళ్లల్లో కనీసం చుక్క నీరైనా లేకుండా కనిపిస్తున్న ఈ మహిళ పేరు తులసి. ఆర్టీసీ ఉద్యోగి పాండురంగారావు భార్య. శవాన్ని చూస్తే మహిళలు భయపడటం సహజం. అలాంటిది ఒళ్ళు గగురు పొడిచే రీతిలో మరణించిన వారిని ఎక్కువసేపు చూడడమంటే నరకమే. ఈమె మాత్రం తాళి కట్టిన భర్త జుగుప్సాకరమైన రీతిలో విగతజీవుడై పడి ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు ఆ శవంతోనే సహవాసం చేసింది. గిద్దలూరుకు చెందిన పాండురంగారావు బదిలీ కావడం వల్ల కొద్ది రోజుల క్రితం భార్య తులసితో సహా కడపకు వచ్చి నెహ్రూ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరి ఇంటి నుంచి దుర్వాసన రావడం గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. శవం పరిస్థితి చూస్తే చనిపోయి కనీసం 3 రోజులవుతుందని పోలీసులు భావిస్తున్నారు. భర్త ఎలా చనిపోయాడో తనకు తెలియదంటున్న తులసి 3 రోజుల నుంచి శవం పక్కనే ఉన్నానని చెబుతోంది. ఎరగడలు పచ్చిమిరకాయలు ఎన్ని చేసినాడా? నేను కూరగాయలు ఎత్తపోతే ఆయన మీద పడినాయి తీసుకొని చనిపోయిన సమయం ఎందుకని రక్తం గారిని జారి పడింది. మగమంతా కాలింది, కాళ్ళది కుమిలిపోయింది, కమిలిపోయింది. మీరు ఇప్పుడు చెప్తే సార్ నేను చెప్పాను నోటితో, మీరే చూసుకోండి. ఎన్ని రోజుల క్రితం జరిగిందమ్మా? ఏం సార్ ఎన్ని రోజులు అయింది అట్లా? నాకు గుర్తులేదు సార్. ఇంకా అంటే 3 రోజులు నువ్వు అట్లే ఉన్నావు ఆయనతో పాటు? ఉన్నా. చెప్పు మా, నువ్వు ఎందుకు చెప్పి నేను ఇంకేం చెప్పలేను. దండం తెచ్చియండి. నేను ఇప్పుడేం తాగలేదు సార్. అందరూ నువ్వే ఏమో చేసావంట అంటే అందుకు నువ్వే ఏదో చేసినావని అంటే తెలుస్తుంది కదా. నువ్వే చంపినావా? నేను చంపుతాను. కరం పట్టింది, భర్తను చంపుకుంటావు కానీ ఎంత చెడ్డవాడైనా. మరెందుకు నా తెలుసు సార్. మరి ఎట్లా జరిగింది లోపల? నా తెలుసు. ఏం పేరు ఆయన పేరు? నేను చెప్పను సార్, చెప్పినంత నాకు ఓపిక లేదు. పాండురంగారావు బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. పాండురంగారావు భార్య విపరీత ప్రవర్తనను చూసి స్థానికులు విస్తుపోతున్నారు.